మామూలుగా మనం చెప్పాలి అంటే బ్రాహ్మణులకి ఒక్కళ్ళకి మాత్రమే సన్యాసం తీసుకునే అర్హత ఉన్నది. మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా సన్యాసం తీసుకునే అర్హత లేదు. ఈ మాట నేను చెబితే చాలామంది కోపం వస్తుంది. ఎందుకు లేదు, మేము మాత్రం సన్యాసం తీసుకోకూడదా? ఇక్కడ ఒక్క విషయం అండి, జాగ్రత్తగా వినండి మీరు. సన్యాసం మేము మాత్రం తీసుకోకూడదా అంటే ఎవరైనా తీసుకోవచ్చు. సన్యాసం తీసుకోవటం అంటే కాషాయ బట్టలు కట్టుకోవటమే సన్యాసము అని కనుక అనుకుంటే, షాపులో కాషాయ బట్టలు అమ్ముతారు, ఎవరైనా సరే వాటిని కొనుక్కుని ఈ బట్టలు ధరించవచ్చు. అది మాత్రమే సన్యాసం కాదు. సన్యాసము అంటే ఇంతవరకు తాను చేస్తున్నటువంటి కర్మలను అన్నీ వదిలిపెట్టేసేసి నేను ఇంకా కర్మ చేయను అని తీర్మానం చేసుకుని ఆయన సన్యసించాలి. అందుకే సన్యాసం తీసుకున్నటువంటి వాడు మెడలో ఉన్న దంజాన్ని, ఆ యజ్ఞోపవీతాన్ని తీసి పారేస్తాడు. యజ్ఞోపవీతం అనేది కర్మకి గుర్తు, కర్మ చేయడానికి గుర్తు యజ్ఞోపవీతం అనేది. మెడలో ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని తీసేశాడు అంటే ఇక నుంచి కర్మ చేయడు అని అర్థం. ఇప్పుడు చూడండి, కర్మ చేయటం అంటే ఏమిటి? ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించటము. ఈ రెండు విషయాలు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు, రోజు నిత్యము కర్మ చేసేవాడు ఎవరు? బ్రాహ్మణుడే. ఇంకెవరు చేస్తారు? మిగిలిన వాళ్ళంతా ధనార్జనలో తలమునకలై ఉంటారు కదా. క్షత్రియులేమో రాజ్యాన్ని పరిపాలించే దీంట్లో ఉంటారు, వైశ్యులు ధనార్జన చేసే దీంట్లో ఉంటారు. కాబట్టి వాళ్ళెవరూ కూడా నిత్యము కర్మ చేస్తూ కూర్చోరు. అలా ఏ రకమైనటువంటి పని లేకుండా ఈ కర్మ చేయటమే పనిగా పెట్టుకుని కూర్చునేటటువంటి వాడు బ్రాహ్మణుడు ఒక్కడే. అందుకే ఈ బ్రాహ్మణుడు నేను కర్మను పరిచయిస్తూ ఉన్నాను అని చెప్పడానికి గుర్తుగా తన మెడలో ఉన్న దంజాన్ని తీసి పారేస్తాడు. ఇంకా కర్మ చెయ్యను అని ఆయన ఒక నియమాన్ని పెట్టుకుంటాడు. అదే సన్యాసము అంటే. కాబట్టి సన్యాసం తీసుకునే అర్హత ఎవరికి ఉన్నది అంటే ఒక బ్రాహ్మణుడికి మాత్రమే ఉంటుంది.